హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ కంపాస్ ఎన్సీఆర్టీ తెలుగు క్లాసెస్. ఈ ప్లేలిస్ట్లో మనం క్లాస్ 6 నుంచి క్లాస్ 10th వరకు ఎన్సీఆర్టీ హిస్టరీ క్లాసెస్ చెప్పుకుంటాం. ఈరోజు మనం చాప్టర్ 10 బిల్డింగ్స్, పెయింటింగ్స్ అండ్ బుక్స్ చాప్టర్ చూద్దాం. సో ఈ చాప్టర్లో మేజర్గా మనకి మెటలర్జీ గురించి అండ్ ఫేమస్ బుక్స్ గురించి, అప్పట్లో ఉన్న స్కల్ప్చర్స్, పెయింటింగ్స్, వీటి గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఏన్షియంట్ ఇండియన్స్ మెటలర్జీలో చాలా ఇంప్రవైజేషన్స్, చాలా కాంట్రిబ్యూషన్స్ అనేవి చేశారు. ఆర్కియాలజీ ఎక్స్కవేషన్స్లో మనకేం తెలుస్తుంది, హరప్పన్స్ కాపర్ మెటలర్జీలో మాస్టర్ నాలెడ్జ్ ఉందని, అండ్ వాళ్ళు బ్రాంజ్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేశారని మీకు తెలుసు. బ్రాంజ్ అంటే ఏంటి? కాపర్ ప్లస్ టిన్, ఒక ఎల్లాయ్ అనమాట. ఇది కూడా హరప్పన్స్కి దీని మీద కూడా ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉందని ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్లో మనం తెలుసుకోవచ్చు. సో హరప్పన్స్ బ్రాంజ్ ఏజ్కి చెందిన వాళ్ళైతే వాళ్ళ సక్సెసర్స్ ఐరన్ ఏజ్కి చెందిన వాళ్ళు. ఇండియా హైలీ అడ్వాన్స్డ్ టైప్స్ ఆఫ్ ఐరన్, అంటే ఐరన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఐరన్, ఫోర్జ్డ్ ఐరన్, వ్రాట్ ఐరన్, క్యాస్ట్ ఐరన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి? అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ ఐరన్స్. ఇవన్నీ ఇండియా ప్రొడ్యూస్ చేసింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మెటలర్జీలో ఇండియాస్ ప్లేస్ ఏంటి అనేది. ఇక్కడ మీరు ఏమైనా గమనించినట్టయితే ఇది ఒక ఐరన్ పిల్లర్. ఈ ఐరన్ పిల్లర్ దాదాపు 1500 years ఎగువది. సో ఇది మెహ్రౌలి, ఢిల్లీలో ఉన్న మెహ్రౌలి అనే ప్రాంతంలో ఉంది. దీని షేప్, దీని హైట్ అండ్ వెయిట్ ఇదంతా గమనిస్తే అక్కడ ఈ స్కిల్, ఆ క్రాఫ్ట్స్ పర్సన్ యొక్క స్కిల్ ఏంటి అన్నది మనం అర్థమవుతుంది. సో ఇది 1500 years బ్యాక్ది అని మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే, దీని మీద ఈ ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది. ఆ ఇన్స్క్రిప్షన్ మీద చంద్ర అనే ఒక రాజు గురించి మెన్షన్ చేస్తుంది. సో ఇట్ మేబీ గుప్తా డైనాసిటీకి సంబంధించిన చంద్రగుప్త గురించి మెన్షన్ చేసి ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ఇది 1500 years బ్యాక్ది అని మనం చెప్పవచ్చు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, స్టిల్ 1500 సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ ఐరన్ అన్నది తుప్పు పట్టలేదు. బిల్డింగ్స్ ఇన్ బ్రిక్ అండ్ స్టోర్. సో అప్పట్లో ఉన్న ఈ క్రాఫ్ట్స్ పర్సన్స్ కట్టిన బిల్డింగ్స్ ఇప్పటికి కూడా చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే స్తూప అంటే ఏంటంటే ఒక మౌండ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దాని మీద ఒక టాల్, అంటే ఒక పెద్ద సో ఇక్కడ ఇమేజ్ చూడొచ్చు మీరు. ఫస్ట్ ఒక మౌండ్ లాంటి ఇది వేసి, బేస్ వేసి, తర్వాత పైన ఒక పెద్ద స్ట్రక్చర్ అనేది కడతారు. సో దాన్నే స్తూప అంటారు. మీరు సారనాథ్ స్తూపం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ చాప్టర్స్లో, లైక్ వేజ్ అనమాట. అయితే ఈ స్తూప కట్టడానికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బౌద్ధ స్తూపాల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ మౌండ్లో ఫస్ట్ ఒక స్మాల్ బాక్స్ సెంటర్లో, స్తూపం యొక్క సెంటర్లో ఒక స్మాల్ బాక్స్ పెడతారు. ఈ స్మాల్ బాక్స్లో టీత్ కానీ, బోన్ కానీ, యాషెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఎవరివి? బుద్ధునివి కానీ వాళ్ళ ఫాలోవర్స్, ఎవరిదైతే ఆ స్తూపం ఎవరికి సంబంధించింది అయితే వాళ్ళది. లేకపోతే వాళ్ళు వాడిన ఐటమ్స్ ఏవైనా, ప్రీషియస్ కాయిన్స్, స్టోన్స్ ఇలాంటివి ఏవైనా ఆ స్మాల్ బాక్స్ పెడతారు. మిడిల్లో పెట్టి ఆ బాక్స్ని రిలెక్ క్యాస్కెట్ అంటారు. ఆ రిలెక్ క్యాస్కెట్ ఎర్త్లో, మట్టిలో కలిసిపోయేలాగా వేస్తారు. వేసిన తర్వాత దాని మీద ఒక రాయిని పెట్టి, ఆ రాయి పెట్టిన తర్వాత నుంచి ఒక డోమ్ లాంటి స్ట్రక్చర్ పెడతారు. తర్వాత కొన్నిసార్లు ఈ స్తూపం చుట్టూ ప్రదక్షిణ పాత, అంటే ప్రదక్షిణాలు చేయడానికి అవసరమైన పాత్ని కూడా తయారు చేస్తారు. ఇంకా అది ఇలాంటి రైలింగ్స్ అంటే ఏంటంటే మనం ప్రహరీ అని చెప్పుకోవచ్చు. అలాంటివి, మళ్ళీ ఎంట్రన్స్కి గేట్ వేస్ ఇలాంటివి కూడా కడతారు. ఇలా మళ్ళీ స్కల్ప్చర్, ఈ మొత్తం
దానికి ఒక డెకరేటెడ్ శిల్పాలు, డెకరేటెడ్గా రాళ్ళని చెక్కుతారనమాట. సో ఈ ప్రాసెస్లో స్తూపాలని పెడతారు. అది ఒక క్రాఫ్ట్స్ పర్సన్ యొక్క స్కిల్ మీద బేస్ అయ్యి ఆ స్కల్ప్చర్స్ అన్నవి చాలా అద్భుతంగా వస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ గమనిస్తే ఈ ఇమేజ్ చూడండి. ఇది ఒక సాంచీలో ఉన్న స్తూపం, మధ్యప్రదేశ్లో ఉన్న ఒక స్తూపం. ఇది మేబీ ప్రాబబిలీ అశోకుని టైంలో జరిగింది. అంటే అశోకుని టైంలో ఇది కట్టించుంటారు. తర్వాత వచ్చిన రూలర్స్ రైలింగ్స్, ఈ డెకరేటెడ్ శిల్పాలు ఇవన్నీ కూడా చేయించుకుంటారు. మనం ఇక్కడ ఈ లెఫ్ట్ ఉంది కదా, ఈ ఇమేజ్ అమరావతిలో కనిపించిన ఇమేజ్. మీరు ఈ ఇమేజ్ని గమనిస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఎలిఫెంట్స్ వచ్చినాయి, ఈ ప్రజలు ఉన్నారు. ఇక్కడ మేబీ ప్రజలు కష్టపడుతున్నారు. కొంతమంది ప్రజలు పైనుంచి చూస్తున్నారు. ఏనుగులు హెల్ప్ చేస్తున్నాయి వాళ్ళు చేసే పనికి, మేబీ కట్టడానికి. సో అంతో కనిపిస్తుంది. సో మీకేం కనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవైతే కొన్ని న్యాచురల్ స్ట్రక్చర్స్. ఇప్పుడు రాక్స్ ఉంటాయి కదా, మనకి కొండలు, చిన్న చిన్న కొండలు ఉంటాయి కదా, ఆ కొండల్ని చెక్కి, అంటే లోపల హోల్స్ లాగా హాలో చేసి వాటిని ఆర్టిఫిషియల్ కేవ్స్ లాగా తయారు చేసేవాళ్ళు. ఈ టైంలోనే మన హిందూ టెంపుల్స్, విష్ణు, శివ అండ్ దుర్గా టెంపుల్స్, ఇలాంటివన్నీ కూడా ఈ ష్రైన్స్లో ఇలాంటి కొండల్ని చెక్కి అలాంటి ఆ ష్రైన్స్లో పెట్టి పూజించే వాళ్ళు కూడా. సో కమింగ్ టు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, బిట్టర్గాన్. ఈ బిట్టర్గాన్ అనే టెంపుల్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది ఒక ఎర్లీ టెంపుల్ అనే చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ బేక్డ్ బ్రిక్ని యూస్ చేసి, దాదాపు 1500 years ఏగో బేక్డ్ బ్రిక్ని యూస్ చేసి ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కొన్ని మోనోలిథిక్ టెంపుల్స్ కనిపించినాయి. ఇది ఈ ఇమేజ్. ఈ మోనోలిథిక్ టెంపుల్స్ వచ్చేసి మహాబలిపురంలో ఉన్నాయి. ఎందుకు దీన్ని మోనోలిథిక్ అన్నారు అంటే, ఒక సింగిల్ రాక్ని చెక్కి, శిల్పకారులు చెక్కి, ఈ శిల అంటారు కదా, శిలని చెక్కి ఇలా సింగిల్ రాక్స్ని చెక్కి టెంపుల్స్గా కన్స్ట్రక్ట్ చేశారు. వీళ్ళు ఫ్రమ్ టాప్ టు డౌన్వర్డ్స్, పైనుంచి కిందకి చెక్కుకుంటూ ఇలా టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. మనకి కింద ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ ఉంది కదా, ఇది ఐహోల్లో ఉన్న దుర్గా టెంపుల్. ఇది దాదాపు 40-100 years బ్యాక్ కట్టారు. మీకు ఐహోల్ గురించి ఎక్కడొచ్చింది? ఐహోల్ అనేది చాళుక్యాస్ యొక్క క్యాపిటల్. మనం ప్రీవియస్ చాప్టర్లో చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ టెంపుల్స్ని మీరు గమనించుంటే, మీరు ఇక్కడ ఫస్ట్ ఈ టెంపుల్ని చూడండి. ఇక్కడ ఈ మెయిన్ స్ట్రక్చర్కి ఒక శిఖరం లాగా ఒక హై బేస్డ్ స్ట్రక్చర్ ఉంది. దాన్నే శిఖర అంటారు. మనం గర్భగృహం ఉంది కదా, ఈ గర్భగృహ అంటే ఏంటంటే ఒక ఇన్నర్ రూమ్ ఒకటి ఉండిద్ది టెంపుల్లో. ఇంటర్నల్గా ఎక్కడైతే దేవుడిని పెడతారో, దేవుడి యొక్క ఐడోల్ని పెడతారో దాన్నే గర్భగృహ అంటారు. ఈ గర్భగృహ పైన శిఖరం లాంటిది కడతారు. ఎందుకు అంటే అక్కడ ఒక సాక్రెడ్ ప్లేస్ ఉంది, అంటే ఒక పూజ్యమైన ప్రదేశం ఉంది అన్నది తెలియజేయడం కోసం ఇలాంటి శిఖరాన్ని కడతారు. కొన్ని టెంపుల్స్లో మండపాలు కూడా ఉంటాయి. ఈ మండపాలు ఏంటంటే ప్రజలందరూ అక్కడ కూర్చొని అసెంబ్ల్ అవడం కోసం, దీనికోసం ఈ మండపాలు కూడా కట్టారు. మనకి ఈ స్టోన్ టెంపుల్స్, అంటే ఈ రాతి టెంపుల్స్ ఎక్కువగా మహాబలిపురంలో, ఐహోల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హౌ ఆర్ స్తూపాస్ అండ్ టెంపుల్స్ బిల్ట్? అయితే స్తూపాల గురించి, టెంపుల్స్ గురించి చెప్పుకున్నాం కదా. అయితే వీటిని ఎలా కట్టేవాళ్ళు? జనరల్గా ఈ స్తూపాలు కానీ టెంపుల్ కానీ కట్టడానికి సెవెరల్ స్టేజెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇది ఒక పెద్ద కాస్ట్లీ అఫైర్ కూడా. అంటే
ఇది కట్టడం అన్నది అంత ఈజీ కాదు, చాలా ఖర్చుతో కూడిన విషయం కూడా. సో మనకి ఫస్ట్ ఒక గుడ్ క్వాలిటీ స్టోన్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఆ స్టోన్ని తవ్వించి ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే ఈ టెంపుల్ని ఆర్ స్తూపాన్ని కట్టాలనుకుంటున్నామో అక్కడికి ఈ ఈ రాయిని ట్రాన్స్పోర్ట్ చేయాలి. చేసి దాంతో పిల్లర్స్, వాల్స్, సీలింగ్ ఇవన్నీ కరెక్ట్ పొజిషన్లో ఉండేలా చూసుకొని ఈ ప్లానింగ్తో చేయాలి. అండ్ ఈ కింగ్స్ కానీ క్వీన్స్ కానీ వీళ్ళు ఈ శిలను చెక్కడానికి, ఈ టెంపుల్ చెక్కడానికి వచ్చిన క్రాఫ్ట్స్ పర్సన్స్కి వాళ్ళ ట్రెజరీలో ఉన్న అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఈ అట్ ది సేమ్ టైం ఎవరైతే డెవోటీస్, భక్తులు ఎవరైతే వస్తారో ఈ స్తూపాన్ని, టెంపుల్ని చూడడానికి, వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ని డెకరేట్ చేయడానికి కావాల్సిన గిఫ్ట్స్ అన్నవి ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంచీలో ఉన్న గేట్వేస్ ఏదైతే ఉన్నాయో, స్తూపాలకి ఉన్న గేట్వేస్, అవన్నీ ఒక అసోసియేషన్ ఆఫ్ ఐవరీ వర్కర్స్ అనే వాళ్ళు పే చేశారు. లైక్ వైజ్ ఈ డెకరేషన్స్కి, స్తూపాల డెకరేషన్ కానీ, మేబీ టెంపుల్ డెకరేషన్స్ కానీ భక్తులు వాళ్ళ డెవోషన్తో డొనేషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. మోస్ట్లీ ఎవరు ఇలా ఇచ్చిన వాళ్ళల్లో ఎవరు ఎక్కువగా ఉండేవాళ్ళు, మర్చెంట్స్, వ్యాపారులు, ఫార్మర్స్, పర్ఫ్యూమర్స్, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ విషయం మనకి ఎలా తెలిసింది అంటే ఈ స్తూపాల మీద, టెంపుల్స్ మీద ఉన్న గోడల మీద కానీ, పిల్లర్స్ మీద కానీ వీళ్ళ పేర్లు అన్నవి చెక్కించారు. సో ఇలా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్, స్తూప కన్స్ట్రక్షన్ అనేది మేజర్గా జరుగుతుండేది. మీరు కూడా ఇప్పుడు ఎప్పుడన్నా మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు గమనించవచ్చు, ఆ టెంపుల్ మీద ఈ దాతల పేర్లు అనేవి ఇలా రాస్తూ ఉంటారు. సో ఆ లైక్ వైజ్ ఈ రాజులు, రాణులు వాళ్ళ ట్రెజరీ ద్వారా ఖర్చు పెడతారు. అట్ ద సేమ్ టైం ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత గిఫ్ట్ రూపాన, డొనేషన్స్ రూపాన ఈ టెంపుల్స్కి డొనేట్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తే ఇది ఒక జైన్ మోనెస్ట్రీ ఒరిస్సాలో ఉంది. ఇది ఒక 2 స్టేర్డ్ బిల్డింగ్. మీరు ఇది గమనిస్తే ఇది ఒక కొండ లోపల నివసించడానికి ఉండేలా ఈ రూమ్స్ అన్నవి చెక్కారు. ఈ కింద ఇమేజ్ చూడండి, ఇది ఒక స్కల్ప్చర్, ఒక శిల. ఇది న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఉంది. మీరు ఇవన్నీ చెక్కడం చూసాం కదా, అంటే హాల్లో చేస్తున్నారు. ఇక్కడ ఈ ఇమేజ్ని గమనిస్తే ఇది బయటికి ఉంది, మిగిలినవన్నీ లోపలికి చెక్కారు కదా, ఇది బయటికి చెక్కారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కల్ప్చర్ వర్క్స్ అనేవి ఉండేవి. పెయింటింగ్ గురించి మనం చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అజంతా, మీ అందరికీ అజంతా కేవ్స్ తెలిసే ఉండొచ్చు. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది చూడండి, ఇది అజంతా కేవ్స్లో ఉన్న ఇమేజ్. చూడండి ఎంత అద్భుతంగా ఆ టైంలో ఉన్న క్రాఫ్ట్స్ పర్సన్స్ దీన్ని తయారు చేశారో. ఈ అజంతా కేవ్స్ ఏంటంటే అప్పట్లో ఒక పెద్ద కేవ్స్ ఉండేవి, పెద్ద హిల్స్ ఉండేవి. ఆ హిల్స్ని హాలో చేసి కేవ్స్ లాగా తయారు చేశారు. ఈ కేవ్స్ లోపల ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడంతా లోపల చాలా డార్క్గా ఉండేది. ఈవెన్ దో చాలా పెయింటింగ్స్ అన్నాయి విత్ హెల్ప్ ఆఫ్ టార్చ్, అంటే విత్ హెల్ప్ ఆఫ్ ఫైర్ మేబీ వీళ్ళు డిఫరెంట్ పెయింటింగ్స్ అన్నవి వేశారు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ కలర్స్ అన్నవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కలర్స్ ఎలా వేశారు అంటే ప్లాంట్స్, మినరల్స్ నుంచి వచ్చిన ఐటమ్స్ని తీసుకొని దాని ద్వారా ఈ డిఫరెంట్ కలర్స్ని ఆ కేవ్స్లో వేశారు. కమింగ్ టు ద వరల్డ్ ఆఫ్ బుక్స్, మనకి ఆ టైంలో, ఆ పీరియడ్లో చాలా బుక్స్, చాలా లిటరేచర్ అన్నది చాలా అద్భుతంగా ఉండేది. అంటే మెన్ అండ్ ఉమెన్ యొక్క స్టోరీస్, ఈవెన్ దేవుళ్ళ స్టోరీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండేవి. మనం కమింగ్ టు ఒక ఫేమస్ తమిళ్ ఎపిక్ని కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే శిల్పాధికారం, ఇది ఇలంగో అనే రచయిత రాశాడు. దాదాపు 1800 years ఏగో రాశాడు. అయితే దీని యొక్క స్టోరీ ఆఫ్ సమరీ ఏంటంటే, ఒక
వ్యాపారి ఉండేవాడు. అతని పేరు కోవలన్. ఇతను పుహార్లో నివసించేవాడు. మనం పుహార్ గురించి చెప్పుకున్నాం, ఇది ఒక పోర్ట్ సిటీ అని చెప్పి ప్రీవియస్ చాప్టర్స్లో చెప్పుకున్నాం కదా. సో ఈ పుహార్లో నివసించే ఇతను మాధవి అనే ఒక కోటీషియన్, అంటే ఒక నాట్యగతిని ఇష్టపడతాడు. బై నెగ్లెక్టింగ్ వాళ్ళ వైఫ్, కన్నగి అనే వైఫ్ ఉంటుంది అతనికి ఆల్రెడీ. ఈ కన్నగి వాళ్ళ వైఫ్ని నెగ్లెక్ట్ చేసి మాధవి అనే ఆవిడని ఇష్టపడతాడు. తర్వాత అతను అక్కడి నుంచి మదురై వెళ్ళిపోతాడు. పుహార్ని వదిలేసి మదురై వెళ్ళిపోతాడు. అతను మదురై వెళ్ళిన తర్వాత అతను కోర్టులో ఉన్న జ్యువెలరీని దొంగతనం చేశాడు అనే నేరం కింద పాండ్యన్ కింగ్ ఈ కోవలన్కి మరణశిక్ష విధిస్తాడు. అప్పుడు ఈ కన్నగి స్టిల్ అతను అంటే చాలా ప్రేమతో మదురై సిటీని డెస్ట్రాయ్ చేయాలి అని చెప్పి తను శపిస్తూ ఉంటుంది. ఈ శిల్పాధికారంలో ఉన్న ఈ టాపిక్ ఒక డిస్క్రిప్షన్ అన్నది ఇక్కడ కింద మెన్షన్ చేశారు. ఒకసారి మీరు చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకొక ఎపిక్ నవల లిటరేచర్ గురించి చెప్పుకోవాలంటే మణిమేకలై. ఈ మణిమేకలై అనే బుక్ని ఈ సత్యనార్ అనే అతను రాశాడు. దాదాపు 49 years ఏగో రాశారు. ఈ స్టోరీ ఏంటంటే కోవలన్కి మాధవికి పుట్టిన బిడ్డ వాళ్ళ అమ్మాయి గురించి ఈ స్టోరీ అన్నది చెప్తుంది. సో ఇలాంటి స్టోరీస్ ఎన్నో కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఈ ఎపిక్స్ యొక్క మాన్యుస్క్రిప్ట్స్ అన్నవి చాలా సెంచరీస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా మనం రైటర్స్ గురించి చెప్పుకుంటే కాళిదాస, అండ్ లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాము కాళిదాస అభిజ్ఞాన శాకుంతలం రాశారు సాంస్క్రిట్లో. ఇతని లిటరేచర్ కూడా అప్పట్లో చాలా ప్రబలంగా ఉండేది అనేది వీళ్ళు చెప్తున్నారు. మేఘదూత. ఈ మేఘదూత అనేది కాళిదాస రాసిన ఒక పోయట్, ఒక కవిత్వంలో ఒక పార్ట్. ఈ మేఘదూత ఏంటి, ఇద్దరు లవర్స్ మధ్య జరిగే కాన్వర్జేషన్కి ఈ ఒక క్లౌడ్ ఇద్దరు లవర్స్ మధ్య జరిగే కాన్వర్జేషన్లో ఉంటుందన్నమాట. సో అది ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. సో అందుకే మేఘదూత. ఈ మేఘదూత అనే ఈ కవిత్వాన్ని కూడా కాళిదాస రాశారు. రికార్డింగ్ అండ్ ప్రిజర్వింగ్ ఓల్డ్ స్టోరీస్. మనకి సో మెనీ హిందూ రిలీజియస్ స్టోరీస్ అన్నవి ఆ పీరియడ్లో సర్క్యులేషన్లో ఉన్నాయి. ఇందులో పురాణాస్ అంటే ఆ పేరులోనే ఉంది. దే ఆర్ ఓల్డ్ స్టోరీస్. ఈ ఓల్డ్ స్టోరీస్ ఆఫ్ గాడెసెస్ అంటే విష్ణు, శివ, దుర్గా, పార్వతి. సో ఇలా దేవుళ్ళ గురించి ఉన్న స్టోరీస్ అన్నీ కూడా ఈ పురాణాస్లో మెన్షన్ చేశారు. సో వీటితో పాటు ఈ కింగ్స్ గురించి, క్రియేషన్ ఆఫ్ వరల్డ్ గురించి, వీటి గురించి కూడా స్టోరీస్ అనేవి ఉంటూ ఉండేవి. ఈ పురాణాస్ సాంస్క్రిట్లో రాస్తారు. ఈ సాంస్క్రిట్లో రాసిన ఈ పురాణాస్ ప్రతిరోజు టెంపుల్స్లో చదివేవాళ్ళు, టెంపుల్స్లో వినిపించేవాళ్ళు. అవి వినడం కోసం పీపుల్ వచ్చేవాళ్ళు. మనం ఇంకా ఎపిక్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయి అంటే మహాభారత అండ్ రామాయణ. ఇవి వెరీ పాపులర్ అండ్ వెరీ ఓల్డ్ ఎప్పుడో రాసినవి, ఎప్పుడో జరిగినవి. కానీ రిటర్న్ ఫామ్లోకి వచ్చేసరికి ఓన్లీ ఒక 1500 years బ్యాకే రిటర్న్ ఫామ్లోకి వచ్చినవి. మహాభారత స్టోరీ ఏంటంటే మీ అందరికీ తెలుసు కోర్స్, ఈ పాండవాస్కి కౌరవాస్కి మధ్య జరిగిన వార్. ఈ వార్ ఎందుకు జరిగింది? రాజ్యం కోసం, రాజ్యం కోసం జరిగిన ఈ వార్ గురించే చెప్పేదే మహాభారతం. హస్తినాపుర అనే ఈ క్యాపిటల్ని కైవసం చేసుకోవాలి, రాజ్యం సాధించుకోవాలి అని ఈ మహాభారతం గొడవ అన్నది జరిగింది. ఈ మహాభారతాసు, పురాణాసు ఇవి రెండు కూడా వ్యాస మహర్షి రాశారు అనే ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు ఆల్రెడీ.
ఈ భగవద్గీత గురించి మనం చెప్పుకున్నాం చాప్టర్ 8లో. ఈ భగవద్గీత కూడా మహాభారతంలో ఒక పార్ట్ అన్నమాట. మనకి మహాభారతంలో అర్జునుడు యుద్ధం చేయడానికి సంసిద్ధంగా లేనప్పుడు శ్రీకృష్ణుడు అతనికి గీత బోధించి అతన్ని సన్మార్గంలో నడిపిస్తాడు. ఏది అవసరమో ఆ సమయానికి అది చేసేలా చేస్తాడు అనమాట. ఇదంతా కూడా భగవద్గీతలో ఉంటుంది. రామాయణ, ఈ రామాయణ అనేది కోసల రాజ్య ప్రిన్స్ ఉంటాడు రామ అనే ఆయన. మీకు రామాయణం గురించి చెప్పేది ఉంది, అందరికీ తెలుసు ఆబ్వియస్లీ. సో అతను అడవులకి పంపించేస్తారు అతన్ని. ఆ తర్వాత సీతమ్మని రావణుడు ఎత్తుకుపోతాడు. సో అందువల్ల మళ్ళీ ఒక యుద్ధం చేసి సీతమ్మని తీసుకొని అయోధ్యకు వస్తాడు. అయోధ్య ఈజ్ క్యాపిటల్ ఆఫ్ కోసల. సో లైక్ మహాభారత ఇది కూడా చాలా ఓల్డ్ స్టోరీ. దాదాపు ఒక 1500 years బ్యాక్ అరౌండ్ ఆ టైంలోనే ఇది రిటర్న్ ఫామ్లోకి వచ్చింది. ఈ రామాయణ సంస్కృత రామాయణాన్ని రాసింది వాల్మీకి. ఈ రిలీజియస్ స్టోరీసే కాకుండా అంటే పెద్ద పెద్ద మనకి పురాణాలు, మహాభారతం వీటి గురించి చెప్పుకున్నాం కదా. ఇవే కాకుండా ఆర్డినరీ పీపుల్ యొక్క స్టోరీస్ కూడా ఉన్నాయి. అలాంటి స్టోరీసే మనకి జాతకాస్, పంచతంత్ర, ఇవన్నీ కూడా ఈ జాతకాస్, పంచతంత్ర అనే ఈ స్టోరీస్ అనేవి ఆర్డినరీ పీపుల్ గురించి చెప్తాయి. మోస్ట్లీ మనకి ద స్టోరీస్ ఆఫ్ జాతకాస్ అంటే మీ అందరికీ తెలిసి ఉండేది. ఇది బుద్ధిజం లైఫ్ స్టైల్ గురించి, లైఫ్ స్టోరీస్ గురించి. ఈ స్టోరీస్ లాగా మనకి అజంతా కేవ్స్లో మనకి పెయింటింగ్స్ రూపంలో, స్తూపాల దగ్గర పెయింటింగ్స్ రూపంలో ఈ స్టోరీస్ అనేవి మెన్షన్ చేస్తున్నారు. అలాంటి స్టోరీ ఇది మనకు అజంతాలో పెట్టిన అజంతా కేవ్స్లో ఉన్న స్టోరీస్లో ఒక స్టోరీ. ఈ స్టోరీ ద స్టోరీ ఆఫ్ ద మంకీ కింగ్. ఈ స్టోరీలో ఏంటంటే ఈ గంగా నది తీరంలో ఒక మ్యాంగో ట్రీ ఉండేది, ఒక మామిడి చెట్టు ఉండేది. ఈ మామిడి చెట్టు మీద ఒక మంకీ కింగ్ ఉండేవాడు. అతను ఆ మంకీ కింగ్కి 80,000 ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళందరితో కలిసి ఆ మ్యాంగో ట్రీ దగ్గర ఉన్న పళ్ళు తిని వాళ్ళు లైఫ్ సాగించేవాళ్ళు. ఈ మ్యాంగోస్ చాలా టేస్టీగా ఉండేవి. అయితే ఒకసారి ఈ మ్యాంగో ఒకటి ఆ నదిలో పడి వారణాసి దాకా వచ్చింది. వారణాసిలో అక్కడున్న రాజు స్నానం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఆ పండు అతని దగ్గరికి వచ్చి ఆ మామిడి పండు తిన్న తర్వాత చాలా టేస్టీగా ఉందని అతని యొక్క సోల్జర్స్కి ఆజ్ఞాపిస్తాడు, ఈ మామిడి చెట్టు తీసుకొచ్చి ఇవ్వండి అని. అయితే ఈ మామిడి చెట్టు చూసి వాళ్ళు ఎన్నో మంకీస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్నో కోతులు ఉన్నాయి అన్న విషయాన్ని చెప్తారు. సో రాజు ఏం చేయాలనుకుంటాడు, ఆ కోతులు అన్నిటిని చంపి ఆ చెట్టును తెచ్చుకోవాలి అనుకుంటాడు. ఇదంతా ఆ మంకీ కింగ్ అన్నది గమనించి ఆ చెట్టు యొక్క ఒక కొమ్మని తుంచి ఒక కొమ్మని విరగొట్టి ఆ నదికి అడ్డుగా వేసి ఒకవైపు ఈ మంకీ కింగ్ పట్టుకొని ఉన్న మంకీస్ అన్నీ వెళ్ళేంత వరకు ఈ నది దాటడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇదంతా చేసి దానికి అన్ని చివరి వరకు అన్ని మంకీస్ అన్ని కోతులు నది దాటేంత వరకు ఇది హెల్ప్ చేస్తుంది. చివరికి తనకి ఎనర్జీ అయిపోయి ఆ మంకీ కింగ్ చనిపోతుంది. ఇదంతా గమనించిన రాజు ఆ మంకీని ఎలా అన్నా బతికించాలి అని కోరుకుంటాడు. అంటే అది తన యొక్క వాళ్ళ కోసం ఒక రాజుగా ఎంత కష్టపడింది, ఒక రాజుగా తన ప్రాణాలని కూడా లెక్క చేయలేదు. ఇదంతా గమనించి రాజుగారు ఆ కోతిని బతికించాలి అనుకుంటాడు, కానీ అది అప్పటికే చనిపోతుంది. సో దానికి లాస్ట్ రెస్పెక్ట్స్ అన్నవి ఇచ్చి
సమాధి చేస్తారు. ఇది బర్హట్ అనే ప్రాంతంలో ఉన్న స్తూపం మీద ఈ స్టోరీ అన్నది మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు రైటింగ్ బుక్స్ ఆన్ సైన్స్. ఆ కాలంలోనే సైన్స్ మీద బుక్స్ అనేది రాశారు. అప్పట్లో ఫేమస్ ఆస్ట్రానమర్ ఆర్ మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట అనే ఆయన ఆర్యభట్టీయం, సంస్కృతంలో ఆర్యభట్టీయం అనే బుక్ను రాశాడు. అతను అసలు డే అండ్ నైట్స్ అన్నవి ఎర్త్ రొటేషన్ వల్ల జరుగుతున్నాయని అప్పట్లోనే ఆయన స్టేట్ చేశారు. ఇతను ఎక్లిప్స్ అంటే గ్రహణాలు ఎలా వస్తున్నాయి అనే దానికి కూడా ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ని చూపించారు. ఈవెన్ ఇప్పుడు మనం ఏదైతే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్కి ఏ ఫార్ములా అయితే యూజ్ చేస్తున్నామో ఆల్మోస్ట్ దానికి దగ్గరలో ఉన్న ఫార్ములాని అప్పట్లోనే ఆ కాలంలోనే ఆర్యభట్ట కనిపెట్టాడు. ఇంకా వరాహమిహిర, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య ఇలాంటి వాళ్ళందరూ కూడా మ్యాథమెటిక్స్లో వాళ్ళు ఎన్నో కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇచ్చారు. జీరో అన్నది ఆర్యభట్ట ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఆర్యభట్ట ఒక జీరో అనే ఒక సింబల్ని యూసేజ్లోకి తీసుకొచ్చారు. మనకి న్యూమరల్స్ అప్పట్లో మ్యాథమెటిషియన్స్ మిగిలిన అన్ని న్యూమరల్స్ వాడేవాళ్ళు, కానీ జీరో అన్నది యూజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇండియన్స్ జీరో యూసేజ్ని ఇన్వెంట్ చేశారు. అరబ్స్ ఈ జీరో యూసేజ్ని ఇండియన్స్ దగ్గర నేర్చుకొని ఆ తర్వాత యూరోప్స్ వరకు అది ట్రాన్స్ఫర్ అయ్యింది. మీరు ఒకసారి గమనిస్తే రోమన్స్ జీరో అనే న్యూమరల్ని వాడరు. మీరు రోమన్ సిస్టమ్ ఆఫ్ నెంబర్స్ చూస్తే జీరో లేకుండా ఉంటాయి అవి. జీరో ఫస్ట్ ఇన్వెంటెడ్ బై ఇండియన్స్. నెక్స్ట్ ఆయుర్వేద అన్నది హెల్త్ సైన్స్ అనమాట. ఈ హెల్త్ సైన్స్ మీద మనకి ఇద్దరు ఆయుర్వేద ఏన్షియంట్ మెడిసిన్ సైన్సెస్ మీద ఇద్దరి కాంట్రిబ్యూషన్స్ అన్నవి ఎనలేనివి. ఏంటవి? ఎవరు ఆ ఇద్దరు అంటే చరక. ఇతను 1st and 2nd centuries చెందిన ఇతను చరక సంహిత అనే బుక్ రాశారు. ఈ చరక సంహిత అన్నది ఒక రిమార్కబుల్ బుక్ ఆన్ మెడిసిన్. స్టిల్ ఈరోజు కూడా ఈ చరక సంహితని చాలా చోట్ల దీన్ని బేస్ చేసుకొని చాలా ఇన్వెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సెకండ్ ఆయుర్వేదిస్ట్ ఎవరంటే సుశ్రుత. ఈ సుశ్రుత అనే అతను 4th century CEకి చెందినవారు. ఈయన సుశ్రుత సంహిత అనే బుక్ రాశారు. ఈ సుశ్రుత సంహిత అనే బుక్లో సర్జికల్ ప్రొసీజర్స్ గురించి ఆ కాలంలోనే ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇలా ఈ ఆస్ట్రోనమర్స్ ఈ సైన్స్ ఫీల్డ్లో, మెడికల్ సైన్స్ ఫీల్డ్లో ఈ ఆర్యభట్ట కానీ లేకపోతే చరక, సుశ్రుత వీళ్ళంతా ఎన్నో కాంట్రిబ్యూషన్స్ అన్నవి ఇచ్చారు. ఇక్కడితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మీరు ఈ చాప్టర్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఇక్కడ ఉన్న MCQs అన్నీ కూడా క్లియర్ చేయగలరు. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ మనం చాప్టర్ 6th class అవర్ పాస్ట్ 1 మొత్తం కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ చాప్టర్లో మనం 10 చాప్టర్స్ ఈ 6th classలో 10 యూనిట్స్ అన్నది చదువుకున్నాము. ఈ 10 యూనిట్స్ యొక్క ఒక సమ్మరీ ఆఫ్ డేట్ లైన్స్ అన్నది ఇందులో మెన్షన్ చేశారు ఈ ఇమేజ్లో. సో ఇది ఒకసారి మీరు క్లియర్గా చదివితే క్లియర్గా మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో టైం లైన్స్ అనేవి ఉన్నాయి. సో ఏ టైంలో ఏం జరిగింది అన్నది అప్రోక్సియేట్ టైం లైన్స్ అన్నది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ పొలిటికల్ మ్యాప్, ఇండియాకు పొలిటికల్ మ్యాప్. సో ఇది రేషనలైజ్డ్ ఈ బుక్, నేను చెప్తున్న ఈ బుక్ 23-24 అంటే 2023-24 అకాడమిక్ ఇయర్ బుక్. సో ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్తో ఉన్న కంటెంట్, రేషనలైజ్డ్ కంటెంట్ అన్నది వీళ్ళు మెన్షన్ చేశారు NCERT వాళ్ళు. సో ఇట్స్ అప్ టు డేట్ అనుకోవచ్చు. సో ఇందులో పొలిటికల్ మ్యాప్ కూడా ఉంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అందరూ తప్పకుండా ఈ పొలిటికల్ మ్యాప్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడితో మనం
6th క్లాస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.